మండే ఎండలు వ్యవసాయ సాగుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దానికి సంబంధించి చూస్తున్నాం. వేగంగా భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే ఎండ తీవ్రత ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా ప్రధాన ప్రాజెక్టులో నీటి శాతం గణనీయంగా తగ్గిపోతుంది. దాంతోపాటు కూడా దిగువ ప్రాంతాల్లో పంటలను కాపాడుకోవాలని ప్రధాన ప్రాజెక్టు నుంచి కూడా నీటిని పెద్ద ఎత్తున కూడా కిందికి విడుదల చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే మండుతున్న ఎండలతో ప్రాజెక్టులో నీరు ఆవిరైపోతుంది. సాగునీటికి డిమాండ్ పెరగడంతో ప్రాజెక్టులలో నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుల నీటి మట్టాలు, సాగునీటి అవసరాలపై మా కరీంనగర్ ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు. ప్రస్తుతం నేను ఎల్ఎండిలో ఉన్నాను. ఎల్ఎండి కెపాసిటీ 22 టీఎంసీలు. ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. మరొక 3 నెలల పాటు కూడా తీవ్రమైన ఎండలు ఉంటాయి. దీంతో అప్పటి వరకు అంటే ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మరో ప్రధాన ప్రాజెక్ట్ అయిన మిడ్ మానేరు కెపాసిటీ 27 టీఎంసీలు. ప్రస్తుతం అక్కడ 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే ఈ 2 ప్రధాన ప్రాజెక్టులో కేవలం 40% మాత్రమే నీరు నిల్వ ఉంది. మార్చి 3 నాటికి లోయర్ మానేరు డ్యాంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరులో 11 టీఎంసీల జలాలున్నాయి. ఈ 2 జలాశయాలలో కలిపి మొత్తం నీటి నిల్వ 40% మాత్రమే ఉండడంతో ఈ వేసవి కాలంలో తాగునీరు అందించడమే కష్టంగా మారనుంది. మరొక 3 నెలల పాటు కూడా ఎండలు ఉంటాయి. అంతేకాకుండా వేగంగా భూగర్భ జలాలు అడగంటిపోయే ఉన్న నేపథ్యంలో కొంత తాగునీటి కష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడైతే మొదలైంది. ఎండలు లేని విధంగా మార్చి 3వ వారంలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరం 45 వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో కొంత తాగునీటి కష్టాలు ఉండే. అటు వరి పంట చేతికి రావాలంటే మరో 15 రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు పంటలకు నీటి తడి అందించడానికి ఈ ప్రాజెక్టుల నీరే ఆసరా కానుంది. ఈసారి మాత్రం గణనీయంగా ఇటు ప్రధాన ప్రాజెక్టులో నీటి శాతం తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా పంటలను కాపాడుకోవడానికి దిగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రాజెక్టులో గణనీయంగా నీటి శాతం అయితే తగ్గుతుంది. మరొక 3 నెలల పాటు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎండలు మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రాజెక్టులో వాటర్ అంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 ఎల్ఎండి.